30 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన చిత్రం నిజానికి బాలీవుడ్ మొత్తం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. కానీ హీరోయిన్ మాత్రం ఫెస్టివల్ మూడ్ లో ఉంది. మూవీ ఫ్యాన్స్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయారు. సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా? 30 ఏళ్ల క్రితం ఉన్న మూవీ గురించి ఇప్పుడు ఎందుకంత స్పెషల్ గా చెప్పుకుంటున్నారు? రామ్ గోపాల్ వర్మ సంచలనాలు అన్నీ ఇన్ని కావు. 1995లో అలాంటి సంచలనమే సృష్టించాడు. కెరీర్ బిగినింగ్, పైగా హిందీ ఇండస్ట్రీ. ఊర్మిళ, ఆమీర్, జాకీ ష్రాఫ్ కాంబినేషన్ లో రంగీలా అంటూ మూవీ తీశాడు. ఈ ఒక్క సినిమా ఓవర్ నైట్ ఊర్మిళను స్టార్ హీరోయిన్ ను చేసింది. అప్పటికి హిందీ చిత్రాల్లో నటిస్తోన్న రంగీలాతో మాత్రం స్టార్ హీరోయిన్ అయిపోయింది ఊర్మిళ. అందుకే ఈ సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఆనందం పట్టలేక రంగీలా స్టెప్ చేసింది ఊర్మిళ. 30 ఏళ్ల క్రితమే 4.5 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా 35 కోట్లు వచ్చాయి. హిందీ ఇండస్ట్రీలో తిరుగులేని బ్లాక్ బస్టర్ అయింది రంగీలా. ముఖ్యంగా రెహమాన్ సంగీతం సంచలనం సృష్టించింది. టైటిల్ సాంగ్ సేమ్ ఇయర్ రిలీజ్ అయిన మరో కల్ట్ మూవీ దిల్వాలే దుల్హనియా లే జాయేంగేను బీట్ చేసింది. రంగీలా హిందీలో రిలీజ్ అయితే ఈ ఇంపాక్ట్ సౌత్ మొత్తం కనిపించింది. తెలుగునాట కూడా రంగీలా హవా రిపీట్ అయింది. ముఖ్యంగా సినిమాలోని పాటలన్నిటినీ అప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాశారు. తెలుగునాట కూడా రంగీలా పాటలు మార్మోగేలా చేశారు. రామ్ అంటే ఇస్మార్ట్ శంకర్, అంతకు మించి అంటే డబుల్ ఇస్మార్ట్ శంకర్. మాస్ అయినా క్లాస్ అయినా 100% ఇస్తాడు ఎనర్జెటిక్ స్టార్. ఇప్పుడు కూడా లుక్ మార్చాడు. ఆంధ్ర కింగ్ తాలూకా అంటున్నాడు. హీరోయిజంతో పాటు చాలా టాలెంట్ చూపిస్తున్నాడు. మొన్నటి సినిమాకు పాట రాశాడు. ఇప్పుడు ఏకంగా పాట అందుకున్నాడు. ఇది రామ్ నటిస్తోన్న న్యూ మూవీ. ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రంలోని సెకండ్ సింగిల్ సాంగ్ ను స్వయంగా రామ్ పాడాడు. ఆ విధంగా సింగర్ గాను టాలెంట్ చూపించాడు. డబుల్ స్మార్ట్ ఫ్లాప్ కావడంతో కొంత గ్యాప్ తర్వాత కంప్లీట్ గా న్యూ లుక్ లోకి మారి ఆంధ్ర కింగ్ తాలూకాలో నటిస్తున్నారు రామ్. ఇందులో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రకు అభిమానిగా నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన మొదటి సింగిల్లో తానే పాట రాసి లిరిసిస్ట్ గా మారి ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు సింగర్ గా అవతారమెత్తాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం గేయ రచయితగా, గాయకుడిగా మారిన రామ్ సినిమా రిలీజ్ టైం కు ఇంకెన్ని సర్ప్రైజెస్ ఇస్తాడో చూడాల్సి ఉంది. ఈ చిత్రంతో తమిళ సంగీత దర్శకుల ద్వయం వివేక్, మెర్విన్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నారు. గతంలో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి డైరెక్ట్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నవంబర్లో మూవీ రిలీజ్ ఉంది. కంబ్యాక్ కోసం రామ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మెగాస్టార్ గారి అబ్బాయి మెగా పవర్ స్టార్ అయ్యాడు. సూపర్ స్టార్ గారి అబ్బాయి కూడా సూపర్ స్టార్ అయ్యాడు. అలాగే కింగ్ ఖాన్ సన్ కూడా జూనియర్ కింగ్ గా వెలగాలి. కానీ షారుఖ్ తనయుడు హీరోయిజం కాదు, డైరెక్షన్ కు జిందాబాద్ కొట్టాడు. సినిమా కాకుండా మెగాఫోన్ పట్టుకున్నాడు. ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ సెప్టెంబర్ 18న నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతున్న ఓ హిందీ వెబ్ సిరీస్. నిజానికి నెట్ఫ్లిక్స్ లో చాలా వెబ్ సిరీస్లు రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ గురించి ఎందుకంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది అంటే ఇది షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్. షారుఖ్ అంటే బాలీవుడ్ కు ఎంత అభిమానమో తెలిసిందే. ఇక ఆయన అబ్బాయి దర్శకుడిగా మారుతున్నాడు అంటే అందుకే సగానికి సగం బాలీవుడ్ స్టార్స్ ఆర్యన్ ఖాన్ తీసిన వెబ్ సిరీస్ లో భాగమయ్యారు. షారుఖ్ కనిపించాడు, అమీర్ ఖాన్ నటించాడు, సల్మాన్ మెరిశాడు, రణ్బీర్ సర్ప్రైజ్ చేస్తాడట. ఇక రాజమౌళి కూడా భాగమయ్యాడు. టైటిల్ కు తగ్గట్లే ఇది హిందీ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ వెబ్ సిరీస్. ఇండస్ట్రీ ఇన్సైడ్ స్టార్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటుంది అని ఆర్యన్ ఖాన్ చూపించబోతున్నాడు. జూనియర్ ఖాన్ హీరోగా కంటే డైరెక్టర్ గానే కెరియర్ ను కొనసాగించాలి అనే ఆలోచనలో ఉన్నాడు. ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ చేశాడు. లాస్ ఏంజల్స్ వెళ్లి ఆర్ట్స్ లో కోర్స్ చేసి వచ్చాడు. అందుకే ఎంట్రీతోనే డైరెక్టర్ గా తన మార్కు చూపించేందుకు బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ తీశాడు. తమిళ దర్శకులు తీసే సినిమాలు అంటేనే మాకు నమ్మకాలు లేవు అంటున్నారు ప్రేక్షకులు. శంకర్, మణిరత్న లాంటి బడా దర్శకులు ఇచ్చిన షాకుల నుంచి వారు ఇంకా కోలుకోలేదు. ఈ దశలో మురుగదాస్ తీసుకొచ్చిన మద్రాసిపై పెద్దగా అంచనా లేవు. ఇంతకీ ఈ సినిమా సిచ్యువేషన్ ఏంటి? మురుగదాస్ మరోసారి హ్యాండ్ ఇచ్చాడా లేక కోలుడ్ వరకైనా కంబ్యాక్ ఇచ్చాడా? కోలీవుడ్ లో శివకార్తికేయన్ సూపర్ ఫామ్ లో ఉండగా అమరన్ ఏకంగా 300 కోట్లు దాటడంతో మద్రాసికి బజ్ లేకపోయినా శివకార్తికేయన్ క్రేజ్ తో మంచి ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ ఉండటంతో వసూళ్లు కూడా అంతంతగానే ఉన్నాయి. తొలి వీకెండ్ లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 60 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. మద్రాసితో మురుగదాస్ కంబ్యాక్ ఇచ్చాడా లేదా అన్నది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ చిత్రం కోలీవుడ్ లో అయితే యావరేజ్ టాక్ తో వసూళ్లను రాబడుతుంది.
మురుగదాస్ ఈ మధ్య కాలంలో తీసిన సినిమాల కంటే బెటర్ అనే టాక్ ఉంది. అయితే ఈ సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే 150 కోట్లు గ్రాస్ రాబట్టాలి. ప్రస్తుతం ఇందులో సగం మాత్రమే రాబట్టాడు మద్రాసి. ఈ వారం ఈ సినిమాకు చాలా కీలకం. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.